India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. మత్స్యకారుల జీవితాల్లో జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు చేతనైతే తొత్తులను పంపించి ఇష్టానుసారం మాట్లాడిస్తే అంతకు మించి మాట్లాడగలం. మీ నాన్నగారికి కూడా తెలిసి మేము ఎలా మాట్లాడగలం. అందుకని విమర్శలకు పోకుండా చర్చకి ఆస్కారం ఇచ్చే విధంగా మీరెవరైనా ముందుకొస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఈ రాష్ట్రానికి అవసరం. నేను గెలవడం కాదు ముఖ్యం, అమర్నాథ్ గెలవడం కాదు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అవసరం. ఈ రాష్ట్రంలో పేదలకు మంచి జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మరింత సమున్నతంగా తీర్చిదిద్దబడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యాలయాలు బ్రహ్మాండంగా పనిచేయగలగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఒక మత్స్యకారుడు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఒక నేతన్నకు మంచి జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఒక కార్మికుడు బాగుపడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఒక రైతు బాగుపడాలంటే, ఒక మహిళా సోదరు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి నాలాంటి వాళ్ళు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము గెలుస్తామంటే మాకు టికెట్లు ఇవ్వండి అన్నాను మేమే చెప్తున్నాం. వన్స్ అగైన్ వీఆర్ రీట్రేటింగ్ అవర్ వర్డ్స్, వీఆర్ రెడీ. ఈ అవసరం నాదో నీదో కాదు, ఇది మన కుటుంబాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మన కుటుంబాలకు అవసరం, పేదవాడికి అవసరం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఆధునిక అంటరానితనాన్ని ప్రోత్సహించాడు. పేదలు ధనికులు అన్న పేరిట ఆధునిక అంటరానితనాన్ని ప్రోత్సహించాడు. పేదల్ని ఈ సమాజాన్ని దూరంగా పెట్టాడు ఆయన. మీరు తీసుకోండి, పేదలు వెళ్ళేటటువంటి ప్రభుత్వ స్కూళ్ళు ఎలా ఉండేవి గతంలో. ఎక్కడైనా కూర్చోడానికి బెంచ్, ఒక బ్లాక్ బోర్డు, ఒక ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా? పేదలు వెళ్ళేటటువంటి హాస్పిటల్స్ని ఎలా తయారు చేస్తారో మనందరం చూసాం కదా. అది అంటరానితనం కాదా? పేదలు అనేవాళ్ళు విసిరివేయబడలేదా? పేదలకు ఒక సంక్షేమ పథకం కావాలి అంటే ఆ జన్మభూమి కమిటీ సభ్యుల కాలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అది అంటరానితనం కాదా? అది ఆధునిక అంటరానితనం పోవాలి అంటే, సమాజ నిర్మాణం జరగాలి అంటే, బహుజనులకు మేలు జరగాలి అంటే, ఆర్థిక అసమానతలు లేని సమాజం సృష్టించబడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం నా అవసరమో, ఈయన అవసరం కాదు, మన అవసరం, మన పేదల అవసరం, మన మధ్యతరగతి కుటుంబాల అవసరం. గమనించండి, గుర్తించండి. అందుకని టికెట్లు వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అన్నటువంటి దట్స్ ఇమ్మెటీరియల్. మా పార్టీకి సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నా మేమే. గెలిచే వాళ్ళకి ఆయన టికెట్లు ఇస్తాం. నేరో మైండెడ్నెస్తో ఉండేటటువంటి వాళ్ళు, నేరో మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, పదవులంటే అత్యాశ కలిగినటువంటి వాళ్ళు, ప్రజల సంక్షేమం పట్టనటువంటి వాళ్ళు అలాంటి అడుగులు వేస్తారు తప్ప మాలాంటి నిఖార్స్ అయినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్నటువంటి వ్యక్తులు మాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నేనైతే తెలియజేస్తాను. నారా భువనేశ్వర్ గారు తిరిగితే ఏమొస్తుందండి? ఈరోజు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆవిడ వచ్చింది. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడల్లా డ్రామాలు వేసుకొని తిరిగారు. ఆయన బెయిల్ మీద రాగానే ఆపేశారు. మేము అడగడం మొదలెట్టాం కదంటే ఆయన బయటకు వస్తే నిజం గెలిచేసిందమ్మా అని చెప్పేసి గట్టిగా అడిగాం. కాబట్టి ఈరోజు మళ్ళీ వచ్చి ఏదో మొక్కుబడిగా 2 రోజుల్లో 3 జిల్లాలు తిరిగేసి మామ అనిపించడానికి వచ్చి, ఏంది దానికి ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉందా? That has any significance? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.